ఈ మధ్య కాలంలో బయ్యర్స్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో అసలు బయ్యర్స్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, అక్కడ ఉండేటువంటి ఫ్యూచర్స్ ఏంటి, అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నిపుణులు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో బయ్యర్స్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. నా జనరల్గా ఆనవాయితీగా నాకు ఏదైనా విశ్లేషణ స్టార్ట్ చేసిందో ఒక ప్రాబ్లం చెప్పడం అలవాటు అయిపోతున్నావు రాను. సార్, మనం చిన్నప్పుడు నువ్వు పుట్టావు లేదా పుట్టక ముందు లేదా నువ్వు పుట్టిన తర్వాత అంబాసిడర్ కార్ అని ఉండేది. అవును. ఇంకోటి ఫియట్. ఈ రెండే కంపెనీలు 40 సంవత్సరాలు దాదాపు వేయలే. అవును. ఏ డిజైన్లు ఏ మోడల్స్ లేవు. హిందుస్థాన్ మోటార్స్ నుంచి అంబాసిడర్ ప్రొడ్యూస్ చేసేది. వాళ్ళు చేంజెస్ ఏం చేశారంటే R&D కానీ టెక్నికల్ ఎప్పుడు చేంజ్ Mark 1, Mark 2, Mark 3, Mark 4 ప్రతి సంవత్సరానికి Mark 1 అనేది బానట్ మార్చడం, లైట్ ఇక్కడ, అది తప్ప ఇంజన్ టెక్నికల్ పరంగా ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఇండియన్ కంపెనీస్ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు కంపెనీలు 2 విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టరు. మల్టీనేషనల్ కంపెనీస్ 2 విషయాల్లో ఖర్చు పెడతారు. ఆ 2 విషయాలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ కానీ ఇంపార్టెంట్. ఇది నా రియల్ ఎస్టేట్ అని కాదు, లేదా మీ ఛానల్ అని కాదు, ఏదైనా. నెంబర్ 1, ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలి, కంటిన్యూ అప్గ్రేడ్ చేయాలి వాళ్ళ స్కిల్స్. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కొత్తగా ఎవ్రీ డే, ఇప్పుడు మెడికల్ ఫార్మా ఉందనుకోండి, ఒకప్పుడు అంజిరెడ్డి గారు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ 100 రూపాయల మెడిసిన్ మనం 10 రూపాయలకి అవైలబుల్ చేశారు. R&D చేసి ఒకప్పుడు 100 రూపాయలు కొనేవాళ్ళం ముందు, ఇప్పుడు 10 రూపాయలకి అవైలబుల్, 10 రూపాయలు 20 రూపాయలకి. అంటే ఎకానమీ, దాని వెండర్ ఇంజనీరింగ్ అంటారు చేసి అదే క్వాలిటీతో. ఇప్పుడు కార్లు కూడా చూస్తే వెయిట్ ఉండట్లేదు. బైకులు కానీ కార్లు కానీ మీరు చూస్తే పూర్వకాలం ఉన్న వెయిట్ ఇప్పుడు ఉండట్లేదు. డెలికేట్ చేసి కాస్ట్ తగ్గించడంలో, కాస్ట్ కటింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి. సో అది ఎందుకు చెప్పానంటే, ఈ లగ్జరీ కమ్యూనిటీకి ఎగ్జాంపుల్ ఏంటంటే, పబ్లిక్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ హై అండ్ లగ్జరీ. ఈ లగ్జరీ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది? మన వెస్ట్రన్ కల్చర్ నుండి వచ్చింది. అంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూసేవారు కాదు, ట్రయాంగిల్లో కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు జనాలు. ఇప్పుడు కొంటున్నారా? ఈవెన్ కొన్ని కమ్యూనిటీలు, మైనారిటీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాస్తు చూసేవారు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాస్తు చూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? మనం చూస్తాం కరెక్టే, కొన్ని మైనారిటీ కమ్యూనిటీ చూడరు. ఎందుకంటే వాడు అమ్ముకునేడు మనోడు కొనుక్కోలేడుగా. వాళ్ళకి అబ్జెక్షన్ లేదు, బట్ కొనేవాడికి రీసేల్ చేసినట్టు అబ్జెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వాస్తు ఈజ్ ఎ డబుల్ సబ్జెక్ట్. అట్లనే అమ్యూనిటీ సుఖానికి ఇప్పుడు మనకి రోడ్డు సైడు బండి మీద దోశ తిన్నారనుకోండి, ఎంత ఉంటుంది కాస్ట్? 30-40, అంతే కదా. అవును. షాన్బాగ్ కానీ కామాత్ కానీ ఇలాంటి వెళ్తే 150 రూపాయలు, 180 రూపాయలు. కృష్ణాపురంకి వెళ్తే 1000 రూపాయలు, 500 నుండి 1000 రూపాయలు. మినపప్పు లేకుండా దోశ వస్తుందా? రాదు కదా. కాదు. మరి 40 రూపాయలది ఏంటి, ఆ 1000 రూపాయలది ఏంటి? 40 రూపాయలు దాంట్లో పక్కన నాలా ఉంటుంది, స్మెల్ వస్తుంది, ఫ్రెష్గా చేస్తాడు, అది వేరు సంగతి. సెకండ్ వచ్చేసరికి యావరేజ్ హోటల్స్, మూడోది వచ్చేసరికి అది. సో లగ్జరీ ఎందుకు చెప్తున్నానంటే, లగ్జరీ ఏంటంటే మనకి రాను బయ్యింగ్ కెపాసిటీ పెరిగింది. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, మన ఫుడ్కి వెళ్తే ఫ్యామిలీ వెళ్తే 5000 బిల్ అవుతుంది. కరెక్ట్గా ఒక భార్య, 1 వైఫ్ 1 సన్, 2 పిల్లలు వెళ్తే 5000 బిల్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఏ డిష్ కూడా 500 రూపాయలు తక్కువ ఉండదు. కానీ 4-5 డిష్లు అయితే తింటాం కదా మనం. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఈ బండి దగ్గర ఇందాక నేను చెప్పినట్టు అంబియన్స్ ఉంటుంది. అదే మీరు స్విమ్మింగ్ పూల్, మన స్టార్ హోటల్కి వెళ్ళారంటే కారు పార్క్ చేయడానికి 100 రూపాయలు ఇవ్వాలి. మీరు మామూలు 5 రూపాయలు ఇస్తే చూస్తాడు ఇట్లా అట్లా. గేట్ తీసిన వాడికి 50 రూపాయలు ఇవ్వాలి. అక్కడ హౌ మెనీ మెంబర్స్ అని కుర్చీ లేకపోవడానికి ఇవ్వాలి. అట్లా పక్కనే స్విమ్మింగ్ పూల్, మంచి అంబియన్స్, మంచి గ్రీనరీ, మంచి బ్లూ కలర్, ఏసీస్, ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ. సో మన రా మెటీరియల్ కంట ఎమ్యూనిటీస్కి ఇస్తున్నాం ఫెసిలిటీస్, అదొక రీజన్. రెండోది హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత చాలా మీరు చూసుకుంటే ఇప్పుడు హెల్త్ జిమ్లు, బ్యూటీ పార్లర్లు, హెల్త్ క్లబ్లు చాలా పెరిగిపోయినాయి. ఎవ్రీ రోడ్లో 1-2 పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే అర్థమైంది ఏంటంటే జనాలకి, మనం ఎంత సంపాదించినా పైకి వెళ్ళేటైతే ₹1 కూడా తీసుకెళ్ళాం. ఉన్నంతకాలం హ్యాపీగా బతకాలి. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియట్లేదు. నిన్న కనిపించండి, వాళ్ళు కనిపించట్లేదు. యాజ్ పర్ అనాలిసిస్, జగ్గు వాసుదేవ్ గారిని ఒక ఉన్నారు స్పీకర్, ఆయన చెప్పింది అంటే ఎవ్రీ డే
ఇవాళ పడుకున్న వాళ్ళు రేపు పొద్దుట 10 lakh మంది లెగరంట, పర్మనెంట్గా పడుకుంటారు. అది ఎవరి నెంబర్ తోలితే అది డిఫరెంట్. అందుకని మనం లేచిన తర్వాత వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ సెల్ఫ్. నేను బతికే ఉన్నాను, థ్యాంక్ యూ గాడ్. మా ఫ్యామిలీ బతికే ఉంది, థ్యాంక్ యూ గాడ్. మా ఫ్రెండ్స్ బతికే ఉన్నారు, థ్యాంక్ యూ గాడ్. అట్లా ఎవ్రీడే మనకు బోనస్. ఇవాళ బతికే ఉంటే బోనస్, బికాజ్ టుమారో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అవును, అంతా మంచి జరగాలనుకున్నాం కానీ జరగట్లేదు. అట్లా ప్రపంచంలో అట్లా జరగట్లేదు, ఎస్పెషల్లీ కరోనా టైంలో, ఈ మధ్యలో ఈ ఫుడ్ హ్యాబిట్స్, డిసీజ్. అదేవిధంగా లగ్జరీకి ఎందుకు అలవాడు అంటే నీట్నెస్. ఇప్పుడు కొన్ని ఇంట్లోకి వెళ్ళాం అనుకోండి, ఇంట్లో ఉండబుద్ధి కాదు. కొన్ని ఇంటికి వెళ్ళాం అక్కడే ఉండబుద్ధి కాదు. రెండు కరెక్టేనా? అందుకని ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్తారు. సో మన గేటెడ్ కమ్యూనిటీలో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హెల్త్ ఎఫిషియన్సీ కోసం. దానికి కావాల్సిన ఇప్పుడు అన్ని బయోమెట్రిక్, సీసీ కెమెరా. ఇంకోటి మెయిన్, లగ్జరీ అనగానే మీకు కాస్ట్ పెరుగుతుంది. అవును. ఇప్పుడు నీడ్, వాంట్ అని 2 శబ్దాలు ఉన్నాయి. నీడ్ అండ్ రెండింటికి తేడా ఏంటో తెలుసా మీకు? నీడ్ అంటే కంపల్సరీ కావాలి, లేకపోతే చచ్చిపోతాం. వాంట్ అనేది లగ్జరీ, డిజైర్, స్విఫ్ట్ డిజైర్ కాదు ఇది, ఈ డిజైర్ వేరు. సో నీడ్ అనే దాహం వేస్తుంది నీకు, మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది. డబ్బులు ఉన్న లగ్జరీ కావాలంటే నేను ఆరెంజ్ జ్యూస్ కావాలి, షుగర్ కేన్ జ్యూస్ కావాలి, లస్సీ కావాలి, ఇది చాయిస్. సో రెండూ కరెక్టే. సో ముందు ఇప్పుడు నీడ్ కంటే వాంట్కి వెళ్ళిపోయింది. అంటే లగ్జరీ అనేది వాంట్, నీడ్ అనేది బేసిక్. రోటీ కపడా మకాన్ నేను చెప్పాను, అందులో ఒక భాగమే నేను డీల్ చేస్తాను. దానికి నేను కొన్ని వేల మందిని ప్రాపర్టీ చాలా హ్యాపీ. వాళ్ళ కళ్ళల్లో నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా ప్లాట్ అంటే ఆ కళ్ళల్లో ఆనందం, ఆ చెప్పిన వాయిస్ బేస్ పెరుగుతుంది. అది. సో నేను ఆ బిజినెస్ ఎందుకు అనుకుంటే అందులో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది పరిస్థితి. సో లగ్జరీ మీన్స్ ఇట్స్ ఎంజాయ్మెంట్. సంపాదించింది ఎంతకాలం పైకి తీసుకెళ్ళడానికి కాన్సెప్ట్. ఇంతకుముందు మనం మన వాళ్ళ పిల్లల కోసం సేవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. మన పిల్లలు చదివిస్తే చాలు, దే ఆర్ హ్యాపీ. వాళ్ళంతా మనకంటే మీ తాత కంటే మీ నాన్న ఎక్కువ సంపాదించాడు, మీ నాన్నకంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తావు, నీకంటే నీ కొడుకు ఎక్కువ. అవునా కదా? సో ఆ కల్చర్ మారుతుంది. సేవింగ్ కల్చర్ అంటే ఎంటర్టైన్మెంట్. మీరు ఏ హోటల్కి వెళ్ళండి, ఈవెన్ కరోనా కూడా హోటల్ కానీ క్లబ్స్ కానీ ఏవి ఖాళీ కాలేదు, బిజినెస్ బాగా జరిగింది. సో లగ్జరీ మీన్స్ ఈకో ఫ్రెండ్లీ. ఇంకొక వర్డ్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ ఫ్రీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఫార్మసిటీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? సిటీలో ప్రజలకి కాలుష్యం ఉండకూడదు, బల్క్ డ్రగ్స్ అయితే చాలా పొల్యూషన్ ఐటమ్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల ఆ ఎయిర్లో కలిసిపోయి ఎయిర్ మిక్స్ అయ్యి మనం ఇన్హేల్ చేస్తాం, దానివల్ల ప్రజల హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని షిఫ్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ లెవెల్ నుండి ఇండివిజువల్ లెవెల్ వరకు హెల్త్ అనేది కాన్షియస్గా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. అండ్ ఇంకా అవుతుంది. రాను డిమాండ్ నేను లాస్ట్ 5 years అనాలిసిస్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 10 to 20% పెరుగుతూనే ఉంది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ తాలూకా డిమాండ్. పీపుల్ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద కాస్ట్, పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ హెల్త్, దేర్ కల్చర్, పొల్యూషన్ లెవెల్స్. IGBC అని ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని. దాంట్లో 150 పారామీటర్స్ ఉంటాయి. అది అయితేనే అంటే నాలా వదలకూడదు, బయటికి డ్రైనేజ్ వదలకూడదు, పొల్యూషన్ రాకూడదు, బ్యాటరీ వెహికల్స్ వాడాలంటే చాలా కండిషన్. సో ఇదంతా గోయింగ్ టువర్డ్ హయ్యర్ కల్చర్. బయింగ్ కెపాసిటీ పెరిగినట్టు వాంట్స్ అన్నీ పెరుగుతాయి మనకి. సో దీని మీద మనకి ఇంకా డీటెయిల్స్ కావాలంటే పీపుల్ కెన్ కాల్ అస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.